హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమై అభిమానులను అలరిస్తూ అప్పుడే 11 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 12వ వారంలోకి కూడా అడుగుపెట్టింది అని చెప్పవచ్చు. ఇక విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ షో 7 సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ కూడా మరికొన్ని వారాల్లో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు నామినేషన్స్ అనేవి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే చేసేవారు. అయితే 11 వారాల పాటు ఇదే ఆనవాయితీని ఫాలో అయ్యాడు ఈ సీజన్లో కూడా బిగ్ బాస్. అయితే ఊహించని విధంగా ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పిలిపించి వారితో ఈ వారం నామినేషన్ ప్రాసెస్ని అయితే జరిపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అలాగే షో చూసే ఆడియన్స్ అందరూ తమ తమ షాక్కి గురయ్యారని చెప్పవచ్చు. ఇక ఎవరికి వారు తమ ఆట తీరుతో ఆడియన్స్ని మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నలుగురు మాత్రం బ్యాచ్గా ఏర్పడి తమ బ్యాచ్లో తప్పు చేసినా సరే ఎదుటివారిని టార్గెట్ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు. కన్నడ బ్యాచ్గా చెప్పుకుంటున్నటువంటి యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఈ నలుగురు ఒకరికొకరు నామినేట్ చేసుకోకుండా తప్పు చేసినా సరే సరిదిద్దుకుంటూ మిగతా వారిని టార్గెట్ చేస్తూ నెగిటివిటీ భారీగా మూటగట్టుకున్నారు. ఇక చాలామంది హౌస్మేట్స్ వీరి వల్లే ఎలిమినేట్ అయిన సంగతి కూడా తెలిసిందే. దీంతో అందుకే ఇప్పుడు ఎక్స్ హౌస్మేట్స్ బిగ్ బాస్కి ఛాన్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా కన్నడ బ్యాచ్కి చుక్కలు చూపించారు నామినేషన్స్లో. ఇక ఇందులో భాగంగానే 11వ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న హౌస్మేట్స్ 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పడంతో ఒక్కసారిగా షేక్ అయిపోయారు. ఇలా ఈ భయం కొనసాగుతున్న సమయంలోనే ఎక్స్ హౌస్మేట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి కన్నడ బ్యాచ్కి చుక్కలు చూపిస్తూ ఒకరి తర్వాత ఒకరు వారినే నామినేట్ చేశారు. ఇలా నామినేషన్స్ ముగిసే సమయానికి మొత్తం 5 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 5 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే నిఖిల్, ప్రేరణ, నబీల్, యష్మి, పృథ్వీ. మరి ఈ 5 మందిలో ఎవరు డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు, ఏ ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.